హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఇదైతే భోగి పండుగ ముందు రోజు నుంచి భోగి పండుగ ఈవినింగ్ వరకు వ్లాగనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఊరెళ్ళిపోయాము. మధ్యలో వీడియో అయితే ఎక్కడ షూట్ చేయలేదు. వెళ్ళిన తర్వాత అనమాట ఇదైతే. ఇంకా వెళ్ళేసరికి 12:30 అలా అయింది. చూడండి వదిన వాళ్ళైతే స్వీట్ చేస్తారని ఇంతకుముందు కూడా చెప్పాను కదా. లడ్డు, మైసూర్ పాకు, కారాలైతే చేశారనమాట. ఒక 50 కేజీస్ దాకా ఆర్డర్ అయితే వచ్చాయి. ఇంకా 2-3 డేస్ నుండే చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా మధ్యాహ్నం లంచ్‌కి అయితే రైసు, పప్పు చేసింది వదిన అయితే. ఇంకా చూడండి బూందీ అయితే ప్రిపేర్ చేసి పెట్టారు. ఇంకా కారాలు చేసిన తర్వాత అవి మళ్ళీ అన్నీ కలిపి కారం కలుపుతారనమాట. ఇంకా పిల్లలైతే ఊరికొచ్చినారు కదా, బాగా హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇంకా వచ్చేటప్పుడైతే చాలా అవస్థపడినాం ఫ్రెండ్స్. బస్సులన్నీ ఫుల్ అసలు. పండగ కదా, ఒక్క బస్సు అయితే ఖాళీ లేదు. ఇంకా అవస్థ పడుకుంటూ వచ్చేసాము. మా వారేమో భోగి పండుగ రోజు వస్తానని చెప్తే మేము ముందే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా చూడండి ఇక్కడే అనమాట స్వీట్స్ అవి చేసేది. ఇక్కడ హోటల్ పని అనమాట. మార్నింగు టిఫిన్ కూడా చేస్తారు. ఇడ్లీ, పూరి చేస్తారనమాట. ఇంకా స్వీట్స్ అవి చేసేది ఇక్కడ. ఆ ఇంట్లో తినడం, పడుకోవడం అనమాట. పనులన్నీ ఇక్కడ చేస్తారు. ఇంకా బాబాయ్ చూడండి మైసూర్ పాక్ చేస్తున్నారు. వదినైతే జల్లెడ పట్టిస్తుందనమాట శనగపిండి. ఇంకా పిల్లలు చూడండి ఆడుతూ ఉన్నారు ఆటలైతే. మా పిల్లలకి చాలా హ్యాపీ అనమాట ఊరికెళ్ళిపోతే. మా అమ్మ వాళ్ళ ఊరికెళ్ళినా, మా ఊరికెళ్ళినా చాలా హ్యాపీ. చూడండి ఇంకా ఇదైతే పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ అలా బయటకొచ్చాము. పిల్లలు, నేను, వదిన బయటకొచ్చాము. చూడండి టెంపుల్స్‌ని అలా డెకరేట్ చేశారు. ఇంకా మా ఊర్లో చాలా జరుగుతది ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఏం జరగదు. ఎంతైనా టౌనే, పల్లెటూరే అనమాట. ఒక ఆ హ్యాపీనెస్సే వేరు అస్సలకి. మనకి స్వచ్ఛమైన మనుషులు, ప్రేమ అనేది మనకు పల్లెల్లోనే దొరుకుతుందనమాట. చూడండి ఇక్కడ ఇంక ఈవినింగ్ అయితే టెంపుల్‌కి పూలు మాల అల్లడానికి తెచ్చారనమాట. అందరూ కూర్చొని పూలు అల్లుతుంటే నేను కూడా జాయిన్ అయ్యి కొద్దిసేపు కడదామని కూర్చున్నాను. ఇంకా ఇంకా టెంపుల్ కదా, కొద్దిగా సేపు కట్టినట్టు ఉంటదనేసి, దేవుడికి చేసినట్టు ఉంటది సేవ అన్నట్లు నేను కూడా కట్టాను. ఇంకా చూడండి పల్లెటూర్లలో ఇలా ఉంటదనమాట. అందరూ బాగా సరదాగా కలిసిమెలిసి పనులైతే చేసుకుంటారు. ఇంక ఇదైతే భోగి పండుగ రోజు మార్నింగు 4:00 లేచాము. వదినైతే నేను లేచేసరికి కల్లాపు అయితే చల్లిపెట్టిందనమాట. ఇంకా నన్ను కల్లాపు చల్లిన తర్వాత లేపింది ముగ్గులేయడానికి. ఇంకా భోగి మంటలేయడానికి ఏర్పాటైతే చేస్తున్నారు. మేమైతే ముగ్గు వేయడం స్టార్ట్ చేసాము. అక్కడ భోగి మంటలు వేస్తున్నారు. ఇంకా అందరూ ముగ్గులేయడం స్టార్ట్ చేశారనమాట. కొద్దిగా ముగ్గేస్తున్నాం అక్కడ భోగి మంట దగ్గర పోయి. భోగి మంట దగ్గర చూస్తా ఉన్నామనమాట. ఇంకా పాపకైతే చిన్న పాపకు ముందు రోజు ఈవినింగ్ నుంచి కొద్దిగా ఫీవర్ వచ్చింది. నైట్ బాగా వామిటింగ్ చేసుకుంది 2 టైమ్స్. నాకైతే కొద్దిగా సాడ్ అనిపించిందనమాట పాపకి సరికి. చూడండి పాప లేసి రమ్మంటే కూడా లేకుండా ఒకటే చోట కూర్చొని ఉందనమాట. ఇంకా మా ఊర్లో అయితే ఫస్ట్ టైం అయితే మేము భోగి మంటలు వేయటము. ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు. మా పెద్ద పాప ఊరి దగ్గరే చెప్పిందనమాట. అమ్మ ఊరి దగ్గరికెళ్ళిన తర్వాత మనం భోగి మంటలు వేసుకుందామని అడిగింది. అడిగినట్లనే ఇక ఏర్పాటు చేశారనమాట. ఇంకో పక్క పాటలు పెట్టేసి భోగి మంటలు ఆడుతూ ఉన్నారు. చాలా బాగా హ్యాపీనెస్‌గా అనిపించింది. ఏందో ఇంగా మనకి ఎప్పుడైనా సరే మనం ఉన్నప్పుడే ఏదైనా హ్యాపీగా ఉండాలి కానీ, మనుషులు లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఉన్నన్ని రోజులే మనం హ్యాపీగా గడపాలి ప్రతి క్షణం. బాధలు పడుతూ ఉంటే ఏమొస్తుంది చెప్పండి? ఇంకా బాగా హ్యాపీగా అనిపించింది. అదిగో వెనకాల నిలబడ్డారు చూడండి మా మామయ్య అనమాట. మేమందరము భోగి మంటలు ఆడుతా ఉంటే చూస్తా ఉన్నారు మామయ్య అయితే. ఇంకా వదిన, నేను, పిల్లలు, మా సందులో వాళ్ళందరూ కూడా భోగి మంటలు ఆడాము. చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అందరూ కూడా బాగా సందడి చేశారు. ఇంకా పల్లెల్లో పండగ వేరు. మనకు టౌన్‌లో చేసుకుంటాం గానీ ఎవరి ఇళ్ళలో వాళ్ళనమాట. ఇంకా పల్లెటూర్లలో అయితే మొత్తం ప్రతి ఇంటికి చుట్టాలైతే వస్తారు. బాగుంటది కదా సంబరాలు. ఇంకా పాప అయితే చిన్న పాప లేవమంటే లేయట్లేదసలు. ఒకటే చోట కూర్చొనుంది. పాపం జ్వరం వచ్చింది కదా! నాకైతే బాధ అనిపించింది. అయ్యో! పండగ పూట పాపకి ఇలా జ్వరం వచ్చింది ఏంటనేసి. ఇంకా మా వారేమో నంద్యాలలోనే ఉండిపోయారనమాట. మార్నింగ్ వచ్చేస్తా అని చెప్పారు భోగి పండుగ రోజు. ఇంకా ఆడి తర్వాత ముగ్గులైతే వేయడం స్టార్ట్ చేశామనమాట. ఇంకా చాలా టైం పట్టింది ముగ్గులేయటము, ఇక్కడ భోగి మంటలు ఆడటము. బయటనే ఉండిపోయినామనమాట 4:00 నుండి. చూడండి ఇంకా లాస్ట్‌లో అయితే పిల్లలు గూడా ఆడారు సెపరేట్‌గా. అప్పుడు మా చిన్న పాప జాయిన్ అయింది. అంతసేపు రమ్మంటే రాకుండా ఊరికే అలా కూర్చొని చూస్తా ఉన్నిందనమాట. ఇంకా కొద్దిగా లేచొచ్చేసరికి నాకు హ్యాపీగా అనిపించింది. పాప లేచిందిలే అన్నట్టు. ఇంకా భోగి మంటలు ఆడేదయిన తర్వాత ముగ్గులైతే వేశాము.
చాలా బాగుంది. ఈసారి అయితే చాలా బాగా హ్యాపీనెస్గా అనిపించింది అనమాట. ఇంకా నేను వేసిన ముగ్గు అయితే చూడండి. ఎందుకంటే ముగ్గేసేటప్పుడు వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు నాకు. వేసిన తర్వాత షూట్ చేశాను అనమాట. ఈ ముగ్గు అయితే వేసాము. ఇంకా భోగి రోజు అనమాట. కుండలు మనకి చెరుకు గడలు అవే కదా వేయాల్సింది. ఆ ముగ్గు అయితే వేసాము. ఇంకా మా పెద్ద పాప కలర్స్ నేను వేస్తాను అంటుంటే తనతో కలర్స్ వేయించాను. లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళలేదు నేను ఫెస్టివల్కి. ఇంకా ఇయర్ తప్పకుండా వెళ్ళాలన్నట్లు వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళకుండా ఇంకా మా ఊరికైతే వచ్చేసామన్నమాట. చాలా బాగా జరుగుతుంది. సంక్రాంతికి మా ఊర్లో ప్రత్యేకము పీర్లు కూర్చోబెడతారనమాట. పీర్ల పండగ, సంక్రాంతి పండుగ 2 జరుగుతాయి. అదే మా ఊరికి ప్రత్యేకత అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను మీకు. ఇది భోగి రోజు వీడియో కదా. ఈ వీడియో అయిన తర్వాత నెక్స్ట్ అది వస్తుంది చూడండి. ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని లోపలికైతే వచ్చేసాము. టీ తాగిన తర్వాత ఇంకా నేనైతే మొత్తం కసులన్నీ ఊడ్చేసాను. ఇంకా వదినేమో టిఫిన్ టైం అయిందనేసి ఇడ్లీ పెట్టేసింది. ఇంకా ఈ ఇంటి దగ్గర వంటలు చేస్తాము, ఆ ఇంటి దగ్గర వంటలు చేస్తుంటాం అనమాట. ఇంకా చూడండి మామయ్య అయితే కారాలు కలుపుతూ ఉన్నాడు. అందరికీ తూకాలేసి ఇచ్చేది ఉందన్నమాట, ప్రిపేర్ చేసినవి. ఇంకా వస్తూ ఉంటే జనాలు వాళ్ళకి తూకాలేసి పెడుతున్నారు మామయ్య అయితే. ఇంకా మామయ్య కూడా ప్రతి సంవత్సరం ముందే వచ్చేస్తారు, డ్యూటీకి వెళ్ళిపోతారు, డ్రైవింగ్ చేస్తారనమాట. ముందే వచ్చారు వదిన వాళ్ళకి బాబాయ్కి హెల్ప్ చేయడానికి. అంటే నేను మా ఆడపడుచు హస్బెండ్ని బాబాయ్ అని పిలుస్తాను. చూడండి వదిన అయితే కోడలతో పూజ అయితే చేపిస్తుంది. అత్త కోడలు ఇద్దరు కలిసి పూజ చేశారనమాట. పటాలు తుడిచి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా నేనైతే వదిన వాళ్ళు అక్కడ పని చేసుకుంటున్నారనమాట. స్వీట్ తయారు చేసేది ఇంకా ఉండిపోయింది. ఇంకా నేనైతే వంట ప్రిపేర్ చేశాను. మధ్యాహ్నం లంచ్కి పులగము, పచ్చడి, పచ్చి పులుసు. మా సైడ్ భోగి రోజు ఇవే చేసుకుంటాం మేమందరం కూడా. ఇంకా అందుకనేసి పులగం, పచ్చడి, పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేశాను నేను. చూడండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను, అలాగే పచ్చి పులుసుకి అన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట. ఇంకా తినేసి మళ్ళీ కొద్దిసేపు అయితే నేను నిద్రపోయాను. ఈవినింగ్ అయిపోయింది, పనులన్నీ కంప్లీట్ చేసుకుని తర్వాత మళ్ళీ బయటికి వెళ్దామని అడిగితే వదిన రెడీ అయ్యామన్నమాట. అప్పుడు టీ పెట్టుకొని అందరం తాగేసాము కూర్చొని. ఇంకా పిల్లల్ని తీసుకొని మళ్ళీ బయటికి వెళ్దామనేసి అనుకున్నాము. కాఫీ అయితే తాగుతున్నాం. ఇంకా మా మా వారి ఫ్రెండ్ ఉన్నారు, ఫ్రెండ్ వాళ్ళ పిల్లలదైతే భోగిపళ్ళ కార్యక్రమం ఉన్నిందనమాట. అక్కడికి వచ్చాము. చూడండి వీళ్ళిద్దరికి చిన్న పిల్లలే వాళ్ళు కూడా. మా పిల్లల కంటే ఒక 1 ఇయర్ చిన్న. వాళ్ళిద్దరికి భోగిపళ్ళు అయితే పోస్తుంటే మేము అక్కడికి వచ్చామన్నమాట. ఇంకా మా పిల్లలైతే వాళ్ళని చూసి మమ్మల్ని అడిగారనమాట, మాకు భోగిపళ్ళు పోయరమ్మా అని. మేమైతే ఎప్పుడు పోయలేదు. ఇంకా లేని పద్ధతి ఎందుకనేసి నేను ఎప్పుడు పోయలేదు. మనం ఎప్పుడు పోస్తూ ఉంటే పిల్లలకి పోయొచ్చు, కానీ ఎందుకో మాకు పోయకూడదేమో అన్నట్లు పోయలేదు అంతే. ఇంకా మా వారి ఫ్రెండ్ అలాగే వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అనమాట. అందరూ కలిసి భోగిపళ్ళు అయితే పోస్తూ ఉన్నారు. ఇంకా ఈ పిల్లలతోనే మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. హాలిడేస్ మొత్తము బాగా ఆడారనమాట. ఇంకా మా వదిన చూడండి కోడలతో ఓపిస్తుంది భోగిపళ్ళు అయితే. ఇంకా తర్వాత అయితే మేము మా సందులో వేసిన ముగ్గులన్నీ షూట్ అయితే చేశాను, లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. ఇంకా పల్లెల్లో ఈ విధంగా అయితే పండగ జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా జరుపుకున్నారు పండగ అయితే. నాకు చాలా హ్యాపీనెస్గా అనిపించింది. ఇంకా మా ఫ్యామిలీ ఉన్నారు కదా, మా ఆడపడుచు బాబాయి, నేను వాళ్ళకి ఆడపడుచునన్నట్టు నన్ను ఒక కూతురులాగా చూసుకుంటారు. మా వారు అల్లుడు అవుతాడనమాట. అంటే అత్తయ్య వాళ్ళ తమ్ముడే అనమాట. హస్బెండ్ వచ్చేసి మా ఆడపడుచు హస్బెండు. అందుకు మేము అందరం ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి ఉంటాము. ఇంకా ఆడపడుచుకి 2 కొడుకులు కదా, 2 అబ్బాయిలు అయితే ఒక అబ్బాయి వచ్చాడు పండగకి. ఇంకా చిన్నోడైతే రాలేదు, వాడు చిన్నపిల్లోడు విజయవాడలో చదువుతున్నాడు అనమాట. ఇంకా మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేదు. నెక్స్ట్ టైం మీకు అందరికీ మా ఫ్యామిలీ వీడియో అయితే చూపిద్దామన్నప్పుడల్లా ఎవరొకరు మిస్ అవుతూ ఉన్నారనమాట. అందరినీ కలిసి చూపించాలని నాకు ఉంది. నెక్స్ట్ టైం మీ అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిస్తాను. ఇంకా చూడండి ఈ పిక్స్ అయితే మా లాస్ట్లో యాడ్ చేశాను, కొన్ని పిక్స్ అన్నీ. ఇంకా అందరూ భోగి మంటలు ఆడారు, ఎంతో హ్యాపీగా పండగ అయితే జరుపుకున్నాము. ఇంకా మీరు కూడా ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఈ వీడియో నచ్చిందో లేదో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.